శివ గాయపడ్డాడు. ఫీల్ అవ్వాల్సిన విషయమే. అంత మాత్రాన పడుతూ లేస్తూ నువ్వే హాస్పిటల్కి పరిగెత్తాలా? ఆ పని ఇంకెవరికైనా చెప్పొచ్చుగా. పోనీ ఏదో టెన్షన్లో వెళ్ళావే అనుకుందాం. హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే వేరే ఎవరినైనా పిలిపించి నువ్వు ఇంటికి తిరిగి రావచ్చు కదా. అపవాదం జరిగిపోయింది అని అమ్మవారికి దండం పెట్టుకుని వ్రతాన్ని పూర్తి చేసి ఉండొచ్చు కదా. అంటే నీకు పూజ మీద శ్రద్ధే లేదు, ఇంట్లో వాళ్ల మీద గౌరవమూ లేదు. కనీసం పసివాడు నాని ఎంత కంగారు పడతాడు అన్న ఆలోచన కూడా లేదా? ఎవరెలా పోతే నాకేంటి అని రాత్రంతా హాస్పిటల్లో పాపం శివాకి తోడుగా. అవ్వా, నీలాంటి గొప్ప ఇల్లాలు ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని గింజుకోవడం కాదు, మనం చేసేది తప్ప ఒప్ప అనేది విచక్షణ ఉండాలి. మావయ్య గారు, నా అంతరాత్మ చెప్పిందే నేను చేశాను. అది నా దృష్టిలో తప్పు కానే కాదు. విన్నావా పార్వతి, నీ కోడలు చేసిన తప్పుని ఎలా సమర్థించుకుంటుందో? మొండికెత్తిన దాన్ని మొగుడేం చేస్తాడు అన్నట్టు. నందిని, ఇక చాలు. మాధవి, నువ్వు లోపలికి వెళ్ళు. లక్ష్మయ్య, బాబుగారు. శివాని తన రూమ్లోకి తీసుకువెళ్ళు. ఏం కావాలో చూడు. అట్టాగే బాబు. రా శివ. మాధవి, నిన్నే. లోపలికి వెళ్ళు. ఇంట్లో పెట్టి తాళం వేస్తే బయటికి వెళ్ళలేననుకుంటున్నావా అయ్యా? నువ్వు మొండోడివైతే నీ కూతురు మళ్ళీ ఇంకా జగమొండి. తలుపులు బద్దలు కొట్టైనా సరే నా శివ కోసం వెళ్ళి తీరాల్సిందంతే. శివా, శివా, చూసావా నీ మల్లికి ఏ గతి పట్టిందో? అయినా నువ్వు నేను నీ దానినని ఒక్క మాట చెప్తే ఈ పాటికి మనిద్దరికి పెళ్ళైపోయేది. రాణిగారు, డ్రైవర్ శివ కోసం అంత కంగారు పడిపోవడం ఏంటి? అతని మీద అంత అభిమానాన్ని చూపించడానికి కారణం ఏంటి? ఎప్పుడూ లేంది అంత ఆవేశంతో నాన్నగారిని ధిక్కరించి మాట్లాడిందంటే ఏంటర్థం? నేను తొందరపడ్డానా?
రాధానే నా భర్త అనే నిజాన్ని చెప్పలేక వాళ్ళలా గుచ్చి గుచ్చి నిలదీస్తుంటే నన్ను నేనే బ్యాలెన్స్ చేసుకోలేని స్థితిలో నా తప్పేంటి అని నోరు జారనా? ఇప్పుడు హర్ష గారు కూడా వాళ్ళలాగే నన్ను అపార్థం చేసుకుంటారా? నిప్పులాంటి ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకోవడం వల్ల ఇంత అనర్థం జరుగుతుంటే ఇంకా ఎందుకు నేను మౌనంగా ఉండాలి? అమ్మా, ఏంటి నాన్న? నాన్న, పాపం శివ అంకుల్ చాలా మంచోడు. నువ్వు అర్జెంటుగా శివ అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు కాబట్టి తను సేవ్ అయ్యాడు. లేదంటే ఏం జరిగేదో ఏంటో కదా నాన్న? నిజమే. నిజాన్ని కూడా అందరూ ఒప్పుకోలేరు కదా, అది నా దురదృష్టం. అలా ఎందుకు అనుకోవాలి? మనం చేసేది మంచి పనే అయినా ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. నాన్న గుడ్ అన్నప్పుడు అందరూ గుడ్ అనే కదా అనాలి, బ్యాడ్ అని ఎందుకంటారు? చిన్నవాడివి, నీకు అర్థం కాదులే. మంచి చెడు అనేవి చూసే వాళ్ళ దృష్టిని బట్టే ఉంటాయి. ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించేలా మనం నడుచుకోకుండా ఉంటే అందరికీ మంచిదే కదా. ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని మనం మనస్సాక్షిని చంపుకోవాలా? ఏంటో మీరిద్దరు మాట్లాడేది నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. ఏ గొడవలు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటే అది చాలు నాకు. అమ్మా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టమ్మా. నేను వస్తున్నాను, నువ్వు పద. తప్పుగా అనుకోకండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే సపోర్ట్ చేయండి. రాణిగారు ఏదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నారు. హర్ష గారు నన్నేదో అడగాలని వచ్చి కూడా అడగలేకపోతున్నారు. ఏం బ్రతుకునాది? నేనెవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, అసలు నాకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా అంతకన్నా తెలీదు. ఎంత ప్రయత్నించినా నాకు నా గతం గుర్తుకు రావటం లేదు. పాపం దేవత లాంటి మాధవి అమ్మగారికి నా కారణంగా కష్టం కలుగుతుంది. ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడాల్సిన గతి పట్టింది. ఊరు పేరు తెలియని ఈ అనామకుడి మీద చిన్నమ్మగారికి అంత అభిమానం ఎందుకో అర్థం కాదు. శివ, నిన్ను పెద్దయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో తెలియదు, వెళ్ళు. శివ, తొక్కమాకు, తుడుస్తున్నాను. అలాగే. మా ఊళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకురా. అట్టగేనయ్యా. అయ్యగారు పిలిచారంట. మా ఊళ్ళమ్మ నిన్ను తొక్కమాకు అంది. ఎందుకు? తడి ఆరకముందే నడిస్తే
మచ్చలు పడతాయి కదయ్యా. కదా మరి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకముందే నువ్వు పనిలోకి వస్తే నీకింకేమైనా సమస్యలు రావచ్చుగా. అయ్యగారు ఏమంటున్నారు? నిన్ను కొన్నాళ్ల పాటు మీ జానంకుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటున్నాను. అయ్యగారు నాకిప్పుడు బాగానే ఉంది. కొన్ని జబ్బులు వెంటనే బయటపడవు, సమయం చూసి దెబ్బ కొడతాయి. అది మనం అర్థం చేసుకోలేకపోతే చాలా ప్రమాదం. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏం లేదు, ఈ రోజు నుంచే నీకు అవసరము అంటున్నాను. వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకో. అయ్యా మీరు ఈ కట్టు చూసి నాకు తగ్గలేదనుకుంటున్నారేమో. ఆసుపత్రిలో డాక్టర్ గారే చెప్పారు నాకంతా బానే ఉందని. అవునా? అలా అయితే మీ జానంకుల్ నాకు ఫోన్ చేసి శివని పంపించండి అని ఎందుకు చెప్తాడు? అయ్యగారు జాన్ గారు మీకు ఫోన్ చేశారా? అవును శివ, కొన్నాళ్లు శివకి రెస్ట్ అవసరం. అసలే పోలీస్ కేసు అయింది కదా, ఎంక్వైరీల పేరుతో మళ్ళీ ఇబ్బంది పెడతారేమో, అందుకే కొన్నాళ్లు మా దగ్గరే ఉంచుకుంటాము అని చెప్పాడు. నేను కూడా సరే అన్నాను. కానీ ఉన్నట్టుండి నేను వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుందేమో. ఏం పర్లేదులే శివ, ఎలాగోలా సర్దుకుంటాం. వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనండి, ఉంటాను. ఏం చూస్తున్నావు శివ? చిన్నమ్మగారికి కూడా ఒక మాట చెప్పెళ్తాను. భలేవాడివే. నాకు చెప్తే ఒకటి, మా కోడలికి చెప్తే ఒకటినా? ఏం అక్కర్లేదు, వెళ్ళు అన్నారంటే పెద్దయ్య గారు నన్ను పనిలో నుంచి తీసేసినట్ట? ఉంటానండి. హా. నాని, మళ్ళీ మీ క్లాస్లో ఎగ్జామ్స్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ అమ్మా. ఓ, అయితే ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయి. నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడుగు. సరే అమ్మా. నాని, ఈసారి కూడా నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే తెచ్చుకుంటే నువ్వేం అడిగితే అది కొని పెడతాను. ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా. సరే దా, స్కూల్కి టైం అవుతుంది. దా వేసుకో. శివ అంకుల్, నేను రెడీ. స్కూల్కి వెళ్దామా? నాని, మీ శివ అంకుల్ లేడు. ఇవాల్టికి మీ అమ్మని తీసుకెళ్ళమను. రేపటి నుంచి కొత్త డ్రైవర్ వస్తాడులే. కొత్త డ్రైవర్ ఎందుకు తాతయ్య? మన శివ అంకుల్ ఉన్నాడు కదా. లేడు అని చెప్పానుగా. అదేంటి మావయ్య గారు, లేకపోవడం ఏంటి? శివ ఎక్కడికి వెళ్ళాడు? ప్రశ్నలు అనవసరం. ఇక మీద తను రాడు, అంతే. మై గాడ్, ముసలాడు ఏం చేస్తాడులే అనుకున్నాను. ఓవర్ నైట్ శివాని ఫైర్ చేశాడన్నమాట. ఇది కూడా ఒకందుకు మంచిదే. వెరీ గుడ్. అది కాదు మావయ్య గారు, ఇంతకాలం నమ్మకంగా పనిచేస్తున్న మనిషిని వద్దు అనడానికి కూడా కారణం ఉండాలి కదా. ఇంకా ఏం కారణం కావాలి? ఇన్నేళ్లలో నా అనుమతి లేనిదే పోలీసులు ఇంటికొచ్చిందే లేదు. కానీ ఎంక్వైరీ పేరుతో ఇప్పుడొచ్చారు. ఎవరి వల్ల? ఆ శివ వల్లేగా. ఎవరో రౌడీలతో శివ గొడవ పడ్డం వల్లేగా. మావయ్య గారు, ఆ రౌడీలు ఎవరో తెలియదు కదా. అబ్బో, వాళ్ళెవరో తెలియకుండానే శివ తన ప్రాణాలకి తెగించి మరీ తిరగబడ్డాడంటావా? వాళ్ళు శివాని వెతుక్కుంటూ మనింటి దాకా వచ్చారంటే వాళ్ళకి శివాకి మధ్య ఏదో సమస్య ఉందని తెలుస్తోందిగా. నందిని, ఏదేదో ఊహించుకొని కావాలనే నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఆ రౌడీలు
శివ కోసమే వచ్చారు అనడానికి ఆధారం ఏంటి? అలాంటి ఆధారం కోసమే పోలీసులు మళ్ళీ మళ్ళీ మన ఇంటి చుట్టూ తిరుగుతారు. ఎంక్వైరీ పేరుతో యక్ష ప్రశ్నలు వేస్తారు. ఫలానా ఇంట్లో జరిగిన దాడి అంతుపట్టని బ్రహ్మ రహస్యం అంటూ మీడియా వాళ్ళు కథలల్లి ప్రచారం చేస్తారు. ఈ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలని దిగజార్చి అందరినీ నడి రోడ్డు మీదికి లాగుతారు. అదంతా అవసరమా మనకి? బాబోయ్, ఒక్కసారి పోలీసులు ఎంట్రీ ఇచ్చారంటే ఇక అంతే సంగతులు. నలుగురిలో మనం తలెత్తుకోలేని సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందనే అనుమానంతో ఏ కారణం లేకుండా ఒక మనిషిని పనిలో నుంచి తీసేయడం అన్యాయం కాదా? మాధవి, నేనేమీ శివని కావాలనే వెళ్ళిపోమని చెప్పలేదు. తన వాళ్లే నాకు ఫోన్ చేశారు. తన వాళ్ళ? ఎవరు మావయ్య? శివాని చేరదీసిన ఆ ముగ్గురిలో ఒకరు జాన్. ఏంటి, జాన్ మీకు కాల్ చేశారా? అవును, మొన్న శివ మీద దాడి జరగడంతో వాళ్ళు చాలా కంగారు పడ్డారట. కొన్నాళ్ల పాటు శివని పనిలోకి పంపించాం, మా దగ్గరే ఉంచుకొని తను కోలుకునేట్టు చేస్తామని చెప్పారు. జాన్ గారు అలా ఫోన్ చేసి చెప్పడమా? నేను నమ్మను. పోనీలే అక్క, ఎంతైనా అదే బస్తీలో చాలా రోజులున్నాడు కదా, వాళ్లతో ఉంటేనే శివ కూడా హ్యాపీగా ఉంటాడేమో. అమ్మా, స్కూల్కి టైం అవుతుంది. అనవసరమైన ఆలోచనలతో పసివాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కొత్త డ్రైవర్ని రేపే రప్పిస్తాను. నాని, వెళ్దాం పద. పాపం, అక్కకి గుండెల్లో రాయి పడినట్టుంది. అమ్మా, శివ అంకుల్ రాకపోతే నాకేదోలా ఉంది. నీకు ఏదోలా మాత్రమే ఉంది, నాకు మాత్రం ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా, వెళ్దామా? ఏంటి బేబీ నువ్వు అనేది? మా బావ ఆ శివాగాన్ని పనిలోంచి తీసేశాడా? అవును డాడ్, ఇప్పుడే మావయ్య తన కోడలి ముందే నానితో చెప్తుంటే నేను విన్నాను. రేపే శివ ప్లేస్లో కొత్త డ్రైవర్ని కూడా పిలిపిస్తాను అన్నాడు. సూపర్. అంటే మాధవికి ఆ శివాకి మధ్య ఏదో డాష్ డాష్ ఉంది అని అనుమానం ఆ ముసలాడిలో మొదలైందన్నమాట. ఎస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది డాడ్. మాధవి రాత్రంతా ఆ శివగాడి కోసం హాస్పిటల్లో ఉండిపోవడాన్ని మనం ఇంకో కలరింగ్తో డర్టీ పిక్చర్ చూపించాం కదా, దెబ్బకి భయపడిపోయినట్టున్నాడు. అవును, ఆ మాట వినగానే మాధవి ఏం చేసింది? ఇంకేం చేస్తుంది డాడ్, ఏమీ అనలేక తనలో తానే బాధపడుతూ నాని బాబుని స్కూల్కి తీసుకెళ్ళింది. అనుమానం పెనుభూతమని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. కాళ్ళు కదలని కొడుకు, కంట్రోల్లో లేని కోడలు, కొంపతీసి ఇంటి పరువు మొత్తం బజారును పడుతుందేమో అనే టెన్షన్తో మా బావ ముందుగానే జాగ్రత్త పడ్డాడనమాట. డాడ్, నాకెందుకో మావయ్య తొందరపడ్డాడేమో అనిపిస్తుంది. అదేంటి బేబీ, ఆ శివ దూరం అయితేనే కదా మాధవి ఒంటరయ్యేది. వాళ్ళిద్దరూ ఒక్కచోట ఉంటేనే కదా ఏదో ఒక బలహీన క్షణంలో జంటగా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. నందిని, ఓ మాట చెప్పనా? మోజుపడ్డ మొగాడి కోసం ఆడది ఎంత దూరమైనా వెళ్తుంది. కరెక్టే డాడ్, శివ దూరమయ్యాడు అనే టెన్షన్లో ఎలాగైనా అతన్ని కలుసుకోవాలి అని మాధవి అక్క తహతహలాడుతోంది. బేబీ, మాధవిని
మరీ అంత తక్కువగా అంచనా వేయకు. ఇంట్లో పరిస్థితులు తనకి అనుకూలంగా లేనప్పుడు రిస్క్ తీసుకుంటుందని నేననుకోను. డైరెక్ట్గా తనే వెళ్ళకపోయినా తప్పకుండా శివ దగ్గరికి ఇంకెవరినైనా పంపిస్తుంది. డాడ్, ఎందుకైనా మంచిది మన వాళ్ళని ఎవరినైనా ఆ శివ ఉండే ఏరియాకి పంపించి ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోమని చెప్పు. సరే, ఆ శివ కోసం మాధవి తనే వెళ్ళినా ఇంకెవరినైనా పంపించినా మన గుప్పిట్లో చిక్కుకున్నట్టే. చిన్నమ్మ గారు, మీరేంటి ఇలా వచ్చారు? పదండి. ఎక్కడికి? నాకు తెలియకుండా నిన్ను ఎవరూ పనిలోంచి తీయలేరు. ఓ గంట తర్వాత వస్తాడులేండి. ఓ గంట కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆగడానికి వీల్లేదు. పద శివ.